గైస్ ఈ వీడియోలో ఏంటంటే మనం లాగిన్ అనేది ఎలా అవ్వాలో చెప్తాను గైస్. మనం ప్రీవియస్ వీడియోలో ఏం చూసామంటే అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, దాన్ని డేటాబేస్లో ఎలా సెట్ చేసుకోవాలో చూసాం. ఇప్పుడు మన డేటాబేస్లో ఉన్న డేటాని మనం లాగిన్గా ఎలా యూజ్ చేయాలి అంటే మనం రిజిస్టర్ అయిన ఈమెయిల్ అండ్ పాస్వర్డ్తో మనం ఎలా లాగిన్ అవ్వాలనేది చెప్తాను గైస్. ఇది మన ప్రీవియస్ వీడియో చూడండి. ఒకవేళ చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూడండి. ఇప్పుడైతే నేను ఒక లాగిన్ యాక్టివిటీని క్రియేట్ చేసుకుంటాను. లాగిన్ యాక్టివిటీ క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు మీ రిజిస్టర్ యాక్టివిటీకి రండి. ఒకవేళ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నట్లయితే అప్పుడు మీరు రిజిస్టర్ యాక్టివిటీ లాగిన్ యాక్టివిటీకి వెళ్ళాలి కదా. ఇక్కడ ఒక ఇంటెంట్ ఫంక్షన్ అయితే రాయండి. ఇది ఎందుకంటే మీరు ఒక అకౌంట్ కనుక సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసుకుంటే మీరు డైరెక్ట్గా లాగిన్ యాక్టివిటీకి అయితే వెళ్ళిపోతారు. మన రిజిస్టర్ యాక్టివిటీ నుంచి మనకి లాగిన్ యాక్టివిటీ లేదు, ఎందుకంటే మనం ఇంకా క్రియేట్ చేయాలి లాగిన్ యాక్టివిటీ. బట్ నేమ్ అనేది రాస్తాం. ఓకే, మనకి లాగిన్ యాక్టివిటీ లేదు కాబట్టి ఇప్పుడు మనం లాగిన్ యాక్టివిటీ ఒకటి క్రియేట్ చేసుకోండి. లాగిన్ యాక్టివిటీ క్రియేట్ చేసుకుంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వగానే మీకు అయితే ఒక యాక్టివిటీ అని అడుగుతుంది. అక్కడ ఎంటీ యాక్టివిటీ సెలెక్ట్ చేసుకుని దాని నేమ్ అయితే చూడండి, నేను చూపిస్తాను. ఇక్కడ ఎంటీ యాక్టివిటీని తీసుకోండి. ఇక్కడ మీరు నేమ్ ఏమో లాగిన్ యాక్టివిటీ అని నేమ్ అయితే సెట్ చేసుకోండి. లాగిన్ యాక్టివిటీ ఫినిష్ మీద అయితే ఎంటర్ చేయండి. ఇప్పుడు మీకు మీ యాక్టివిటీ అనేది లోడ్ అవుతుంది. ఓకే గైస్, మన యాక్టివిటీ అయితే ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడైతే దీనిని మనం రిలేటివ్ లేఅవుట్గా చేంజ్ చేసుకున్నాం. ఎందుకంటే రిలేటివ్ లేఅవుట్ అనేది మనకి బెస్ట్, మనం ఎలాగైనా కన్వర్ట్ చేసుకోవచ్చు దాన్ని. మనం అందుకే కన్స్ట్రైన్ లేఅవుట్ నుంచి రిలేటివ్ లేఅవుట్ అయితే తీసుకుందాం. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ చేయాల్సింది ఇక్కడ యాప్ థీమ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మనం ఇది క్రియేట్ చేసుకున్నాం. ఒక తెలియకపోతే ప్రీవియస్ వీడియోలు చూడండి, అర్థమైంది. యాప్ థీమ్ .main అని ఉండిద్ది, మీకైతే ఇలా ఉండదు, ఎందుకంటే మీరు క్రియేట్ చేసుకుంటే ఉండిద్ది, క్రియేట్ చేసుకోకపోతే ఉండదు. దీని మీద క్లిక్ చేయగానే మనకి యాక్షన్ బార్ అనేది రిమూవ్ అయిపోతుంది. చూసారుగా, యాక్షన్ బార్ అనేది రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ కావాలి. మనం లాగిన్లో యూజ్ చేయాల్సిన రెండు ఎడిట్ టెక్స్ట్లు, అంటే ఒకటి ఏంటంటే ఈమెయిల్, ఇంకోటి పాస్వర్డ్. ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం. బ్యాక్గ్రౌండ్ ఇది ఆల్రెడీ మనం కూడా క్రియేట్ చేసింది ప్రీవియస్గా, మీరు చూడకపోతే వెళ్ళి చూడండి. ఇప్పుడు నేను ఏం చేశానంటే మనకి టైం వేస్ట్ అవ్వకుండా ఉండడానికి మనం ప్రీవియస్గానే క్రియేట్ చేసాం ఒకటి, ఇక్కడ రిజిస్టర్ అని. దీన్ని కాపీ చేసుకోండి, ఈ టెక్స్ట్ వ్యూని Ctrl+C కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లాగిన్ సరిపోతుంది. సేమ్ అదే వేలో మీరు ఇక్కడ ఒక లీనియర్ లేఅవుట్ తీసుకున్నారు కదా, ఇక్కడ ఏవైతే కాపీ చేసుకున్నారో ఆ ఫీల్డ్స్నే మళ్ళీ తీసుకోండి. కాపీ చేసుకోండి, అలాగే ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. కింద లేఅవుట్ అనేది సెట్ చేసుకుందాం. సెట్ అయిపోయింది, చూసారు కదా. ఇప్పుడైతే మనం యాజ్ ఇట్ ఈస్గా నేమ్ అండ్ ఈమెయిల్, బట్ కాకపోతే మనం ఇక్కడ సెట్ చేయాల్సింది ఏంటంటే నేమ్ కాదు, ఇక్కడ ఈమెయిల్. ఈమెయిల్ సెట్ చేసుకున్న తర్వాత దీని ఐడి కూడా సేమ్ ఈమెయిల్. అదేవిధంగా ఇక్కడ ఈమెయిల్ కాదు, ఇక్కడ పాస్వర్డ్ ఉండిద్ది. ఇక్కడ పాస్వర్డ్ ఐడి సెట్ చేసుకుని ఫస్ట్ సేమ్ ఇది కూడా పాస్వర్డ్, అంటే మనకి ఈమెయిల్ అండ్ పాస్వర్డ్తో మనం లాగిన్ అవుతున్నాం. ఓకే, వీడి ఐడి కూడా అయిపోయింది. ఇప్పుడు ఒక బటన్ అయితే తీసుకోండి, సేమ్ మేము ప్రీవియస్లీ ఎలా అయితే తీసుకున్నామో వాటిని ఇక్కడైతే యూజ్ చేయండి, సరిపోతుంది. కొత్తగా మీరు ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈ బటన్ మీద క్లిక్ చేయండి అండ్ మనం బటన్ దగ్గర నుంచి మనకున్న కాంపోనెంట్స్ మొత్తం తీసుకోండి, కాపీ చేసుకోండి అండ్ ఇక్కడ పేస్ట్ అయితే చేసేయండి. చూసారుగా, మనకి ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది. ఇప్పుడు అయితే మీరు మార్చుకోండి. ఈ బటన్ టెక్స్ట్ ఏమో లాగిన్ అండ్ ఈ టెక్స్ట్ ఏమో ఆల్రెడీ అకౌంట్ కదా, ఇక్కడ క్రియేట్ న్యూ అకౌంట్ అని రాయండి.
క్రియేట్ న్యూ అకౌంట్, ఆ పక్కది మొత్తం డిలీట్ చేసేసుకోండి. గైస్ ఈ వీడియో కొంచెం లెంగ్తీగానే ఉంటుంది, ఎందుకంటే లాగిన్ ప్రాసెస్ కూడా మీకు అర్థమైతే నెక్స్ట్ నుంచి మీరు ఈజీగా అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ డోంట్ హ్యావ్ ఏ అకౌంట్ అంటే అకౌంట్ లేకపోతే క్రియేట్ న్యూ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. మనం సింపుల్గా అయితే చెప్పాము. ఓకే, మనకి ఇప్పుడే చూసారు కదా, సింపుల్గా సెట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఏంటంటే మనం లాగిన్ యాక్టివిటీకి వచ్చేయండి. ఇక్కడైతే మనకి ఉన్న కాంపోనెంట్స్ అన్నీ ఇక్కడైతే ప్లేస్ చేయాల్సి ఉంటుంది విత్ డేటాబేస్తో సహా. మనకి డేటాబేస్ కూడా ఇక్కడ తీసుకోవాలి. మన దగ్గర ఫస్ట్ ఎడిట్ టెక్స్ట్లు తీసుకుందాం. ఎడిట్ టెక్స్ట్లు ఏమున్నాయంటే దీని అయితే ఇంపోర్ట్ చేయండి. రెడ్ కలర్లో వస్తే మీరేం బాధపడక్కర్లేదు, ఇంపోర్ట్ క్లాస్ ఉంటుంది, ఇంపోర్ట్ అయితే చేసేయండి. అండ్ ఇక్కడ ఏంటంటే ఈమెయిల్, పాస్వర్డ్, ఓకే ఈ రెండు సేమ్. అలాగే బటన్ లాగిన్ అండ్ టెక్స్ట్ వ్యూ ఏంటంటే గో టు సైన్ అప్ అంటే సైన్ అప్ పేజ్కి వెళ్ళడానికి. అండ్ అలాగే ఇప్పుడు ఫైర్ బేస్కి సంబంధించి ఫైర్ బేస్ ఆత్ అయితే తీసుకోండి, అంటే అథెంటికేషన్ కాబట్టి ఫైర్ బేస్ అథెంటికేషన్ అంటారు. అండ్ సేమ్ అలాగే ఫైర్ బేస్ యూజర్ అండ్ యూజర్. మీరు ఇప్పుడైతే ఇక్కడ వీటి ఫీల్డ్స్ అన్నిటిని ఇనిషియలైజేషన్ చేయాల్సి ఉంటుంది. నేను స్పీడ్గా చేసేస్తాను చూడండి. మీరు ఏవైతే ఇచ్చారో ఫీల్డ్స్ అవే తీసుకోండి, ఎందుకంటే మీరు ఐడి మిస్టేక్ ఇస్తే మీకు ఖచ్చితంగా అయితే ఎర్రర్ వచ్చే అవకాశం ఉంది. ఓకే గైస్, ఇవైతే మనం కంప్లీట్ చేసాం కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఫైర్ బేస్కి వచ్చేసరికి మీరు ఏంటంటే అథెంటికేషన్ ఏం తీసుకున్నారంటే మళ్ళీ సేమ్ ఫైర్ బేస్ ఆత్ గెట్ ఇన్స్టెన్స్ అని ఒకటి ఉంటుంది, ఇదే తీసుకోండి. ఇప్పుడు యూజర్ అంటే ఎవరైతే యూజ్ చేస్తున్నారో యాప్ వాళ్ళని మనం కరెంట్ యూజర్ అనుకోవచ్చు, యూజర్ అయినా తీసుకోండి. యూజర్ ఎలా అంటే మీరు అథెంటికేషన్తో గెట్ కరెంట్ యూజర్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళు, ఇది సరిపోతుంది గైస్. మనకి ఇంకేం అవసరం లేదు ఎక్కువ. ఇప్పుడు ఏంటంటే మనం బటన్ మీద క్లిక్ చేసినప్పుడు లైక్ అంటే మనం లాగిన్ బటన్ మీద క్లిక్ చేస్తాం కదా, లాగిన్ సెట్ అండ్ క్లిక్ లిజనర్ మెథడ్ అయితే యూజ్ చేసుకుంటే బాగుంటుంది. సెట్ అండ్ క్లిక్ లిజనర్ మెథడ్ యూజ్ చేస్తే మీకు సింపుల్గా ఉంటుంది, అర్థం కూడా అవుతుంది. ఇప్పుడు సేమ్ అలాగే మనం ప్రీవియస్ వీడియో స్ట్రింగ్స్ తీసుకున్నాం. స్ట్రింగ్ అంటే నేను లాగిన్ ఈమెయిల్ కాబట్టి ఈమెయిల్ సేమ్ మనకైతే ఈమెయిల్ ఉంది కదా, ఈమెయిల్ గెట్ టెక్స్ట్ అండ్ టు స్ట్రింగ్ అదే విధంగా మళ్ళీ స్ట్రింగ్లో తీసుకొని నేను పాస్వర్డ్ని సింపుల్గా పాస్వర్డ్ సేమ్ మళ్ళీ పాస్వర్డ్ గెట్ టెక్స్ట్ అండ్ టు స్ట్రింగ్ ఇలా కన్వర్ట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఇఫ్ ఈమెయిల్ ఈజ్ ఎంటీ, ఒకలా ఈమెయిల్లో ఏమీ రాయకుండా డైరెక్ట్ లాగిన్ నొక్కితే మనం ఒక ఎర్రర్ అని సెట్ చేసుకోవచ్చు. ఏంటంటే ఈమెయిల్ సెట్ ఎర్రర్ ఎంటర్ ఈమెయిల్ ప్లీజ్. మీకు ఇష్టం వచ్చింది రాసుకొని, నేనైతే మీకు చూపించాలి కాబట్టి అలా చెప్పిన. ఇప్పుడు ఎల్జ్ ఇఫ్ అనాలి. ఎల్జ్ అంటే వేరు, ఎల్జ్ ఇఫ్ అంటే వేరు, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా పాస్వర్డ్, ఒకవేళ పాస్వర్డ్ కూడా ఎంటీ అయితే ఇక్కడ కూడా నేను అయితే ఒక ఎర్రర్ మెసేజ్ అని పెడతాను, ప్లీజ్ ఎంటర్ పాస్వర్డ్. ఓకే, మీరు పాస్వర్డ్ కూడా సెట్ చేసేసుకున్నారు. ఓకే గైస్, ఇప్పుడైతే అయిపోయింది. మనం పాస్వర్డ్ ఎంటర్ చేసాం అండ్ అలాగే ఈమెయిల్ కూడా కరెక్ట్గా ఎంటర్ చేసాం. ఇప్పుడు ఎల్జ్ స్టేట్మెంట్ తీసుకోండి. ఇక్కడ సైన్ ఇన్ ఒక మెథడ్ అనేది తీసుకుంటున్నాను. ఇది మెథడ్ మీకు ఇలా తీసుకున్నప్పుడు రెడ్ కలర్లో వచ్చిందంటే అది మెథడ్ అని. అప్పుడు మీరు క్రియేట్ న్యూ మెథడ్, లాగిన్ యాక్టివిటీలో ఒక మెథడ్ని మనం క్రియేట్ చేసుకుంటున్నాం, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు మీరైతే ఏవైతే ఫీల్డ్స్ తీసుకున్నారో ఆత్ అని ఉంది కదా, ఆత్ సైన్ ఇన్ విత్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ అండి. చూడండి ఇది ఇక్కడ మీరు స్ట్రింగ్స్లో అయితే తీసుకోవాల్సి ఉంటుంది, ఈమెయిల్ అండ్ పాస్వర్డ్. ఇక్కడ ఫైనల్ స్ట్రింగ్ ఈమెయిల్ అండ్ ఫైనల్ స్ట్రింగ్ పాస్వర్డ్. ఈ స్ట్రింగ్స్ తీసుకొని ఇక్కడ సేమ్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్తో అన్నాం కదా, ఈమెయిల్ పాస్వర్డ్ డాట్ యాడ్ ఆన్ కంప్లీట్ లిజనర్ అంటే ఒకళ్ళు కంప్లీట్ అయిపోతుంది కాబట్టి
న్యూ ఆన్ కంప్లీట్ లిజనర్. ఒకవేళ సైన్ ఇన్ కూడా కంప్లీట్ అయితే అప్పుడు మనం ఇక్కడ ఇఫ్ టాస్క్ ఈజ్ సక్సెస్ఫుల్, ఒకవేళ టాస్క్ సక్సెస్ఫుల్ అయితే మనం ఒక మెసేజ్ అనేది పెట్టాలి. ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే ఒకవేళ మనం లాగిన్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మెయిన్ పేజీకి వెళ్ళాలి. మెయిన్ పేజీని మనం ఏం తీసుకున్నాం అంటే మెయిన్ యాక్టివిటీ తీసుకున్నాం. అప్పుడు ఇక్కడ ఒక ఇంటెంట్ రాయండి, స్టార్ట్ యాక్టివిటీ ఇంటెంట్, ఇలా కూడా రాయొచ్చు ఇంటెంట్. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, లాగిన్ యాక్టివిటీ నుంచి లాగిన్ యాక్టివిటీ డాట్ దిస్, అంటే లాగిన్ యాక్టివిటీ నుంచి మనం ఎక్కడికి వెళ్తున్నాం, మెయిన్ యాక్టివిటీకి, అంటే ఇది హోమ్ పేజ్ అని అర్థం, గుర్తుపెట్టుకోండి. మెయిన్ యాక్టివిటీ డాట్ క్లాస్కి అయితే వెళ్ళాలి. మనకు ఒక మెసేజ్ అనేది రావాలి కదా, అప్పుడు టోస్ట్ మెసేజ్ అని సెట్ చేసుకోండి. అంటే దీని అర్థం ఏంటంటే మనం లాగిన్ అయిపోయామని చెప్తుంది, లాగిన్ సక్సెస్. అదర్వైజ్ ఒకవేళ అవ్వకపోతే, లాగిన్ అవ్వకపోతే కారణం అంటే రీజన్ తెలియాలి మనకి. సపోజ్ మీరు నెట్ లేకుండా యూజ్ చేశారు అనుకోండి, ఆ విషయం మీకు తెలియదు అనుకోండి, అప్పుడు మీకు ఇది యూజ్ అవుతుంది. ఎర్రర్ మెసేజ్ ఒకటి సెట్ చేసుకొని అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే టాస్క్ గెట్ ఎక్సెప్షన్ గెట్ మెసేజ్, ఆ మెసేజ్ మనకి ప్రింట్ అవుతుంది. ఇక్కడ మీరేమో తీసుకోండి. ఇది గైస్ మనదైతే లాగిన్ యాక్టివిటీ ఇంత సింపుల్గా అయితే మనం చేసుకోవచ్చు. బట్ మనకు ఒక ఎర్రర్ వచ్చింది, మీరు ఎర్రర్స్ అనేవి ఎంత తొందరగా రెక్టిఫై చేసుకుంటే అంత మంచిది. ఇక్కడ ఎర్రర్ అని వచ్చింది, దీని మీద క్లిక్ చేసేయండి, మీకు ఇక్కడ తీసుకెళ్తుంది. ఇక్కడ మీకు అర్థమైపోతుంది. అండ్ ఈమెయిల్ పాస్వర్డ్ చూసారా మనకి సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం రన్ చేసేయచ్చు. బట్ మనకి ఇంకేంటంటే ఇంకా మనం చూసుకోవాలి మనకి ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయని, అంటే మనం చేసేది తప్పులు రాకూడదు. ఓకే గైస్, మనకైతే ఏ మిస్టేక్స్ లేవు, మనకు సెట్ అయిపోయింది. ఒకసారి అయితే లాగిన్ అయ్యి చూద్దాం. మనం ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం గైస్, వెరిఫై కూడా చేసాం. అది ఎలా తెలియకపోతే మీరు ప్రీవియస్ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. నేను కొన్ని డీటెయిల్స్ ఇచ్చి అయితే చూపిస్తాను కూడా. ఇప్పుడు మీకు ఆ బ్రౌజర్ ఓపెన్ చేసి మొత్తం ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఒకసారి అయితే రన్ చేసి చూద్దాం. ఓకే గైస్, మనకి ఇక్కడ యాప్ అనేది అయితే సక్సెస్ఫుల్గా రన్ అయిపోయింది. బట్ ఏంటంటే మనం ఆల్రెడీ హ్యావ్ ఏ అకౌంట్, లాగిన్ మీద క్లిక్ చేస్తే మనకు అవ్వట్లా. బికాజ్ ఆఫ్ మనం ఎందుకంటే రిజిస్టర్ యాక్టివిటీలో మనం టెక్స్ట్ వ్యూకి అయితే ఇంటెంట్ యాడ్ చేయాలి. ఇప్పుడైతే యాడ్ చేద్దాం రండి ఒకసారి. ఇక్కడ రిజిస్టర్ యాక్టివిటీ ఉంది కదా, దీని మీద అయితే ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు గో టు లాగిన్ అని ఉంది కదా, దానికైతే ఒక ఇంటెంట్ ఫంక్షన్ యాడ్ చేస్తే సరిపోతుంది. అది ఎలాగంటే చూపిస్తాను, పైకి రా ఒకసారి రండి. ఇక్కడ మనకి ఇక్కడ గో టు లాగిన్ ఉంది కదా, దీనికైతే ఒక ఇంటెంట్ అయితే యాడ్ చేద్దాం. గో టు లాగిన్కి ఒక సెట్ ఆన్ క్లిక్ లిజనర్ మెథడ్ని అయితే యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు అలాగే సేమ్ రిజిస్టర్ యాక్టివిటీ నుంచి ఇప్పుడు మనం లాగిన్ యాక్టివిటీకి వెళ్ళాలి. అంటే ఆ టెక్స్ట్ వ్యూ మీద క్లిక్ చేసినప్పుడు ఇది ఫంక్షన్ ఇదే విధంగా సేమ్ మీరు ఆ రిజిస్టర్ యాక్టివిటీలో ఈ రిజిస్టర్ యాక్టివిటీలో ఎలా చేస్తారో సేమ్ లాగిన్ యాక్టివిటీలో కూడా అలాగే చేయండి. లాగిన్ యాక్టివిటీలో కూడా మనం క్రియేట్ చేసాం. ఇక్కడ అండ్ ఇక్కడ మీరు చేంజ్ చేయాల్సింది ఏంటంటే గో టు సైన్ అప్ ఒకటి చేంజ్ చేయండి. అండ్ ఇక్కడ మీరు రిజిస్టర్ యాక్టివిటీ కాదు, ఇక్కడ లాగిన్ యాక్టివిటీ, దీన్ని రివర్స్ చేయాల్సి ఉంటుంది. అండ్ సేమ్ ఇక్కడ రిజిస్టర్ యాక్టివిటీ సరిపోతుంది కదా. ఇప్పుడైతే మీరు ఒకసారి రన్ చేయండి మళ్ళీ. బట్ మనం ఇక్కడ ఏంటంటే మనం లాగిన్ అనేది సింపుల్గా తేల్చేసాం. బట్ మనం రిజిస్టర్ ఎలా అయ్యాం, త్రూ ఈమెయిల్ ద్వారా, అంటే ఈమెయిల్ వెరిఫికేషన్ ద్వారా. అది ఇక్కడ మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఆల్రెడీ ఫైర్బేస్ యూజర్ మళ్ళీ ఒకసారి తీసుకొని అండ్ యూజర్ సేమ్ థింగ్, అంటే అథెంటికేషన్ గెట్ కరెంట్ యూజర్ సేమ్ మనం పైన తీసుకుంటే ఇక్కడ తీసుకోండి. బట్ ఇఫ్ అంటే ఇక్కడ ఒక ఇఫ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇఫ్ యూజర్ ఈమెయిల్ వెరిఫైడ్ ఒకవేళ యూజర్ ఈమెయిల్ వెరిఫై చేస్తే మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ ఆ ఫంక్షన్ రాస్తాం. మనం ఇక్కడ తీసుకున్నాం కదా, మనం ఇక్కడ ఏదైతే తీసుకున్నామో లాగిన్ సక్సెస్ అని ఈ మెథడ్ని ఇక్కడైతే కట్ అండ్ పేస్ట్ చేసేది. అండ్ ఒకవేళ అవ్వకపోతే ఎల్జ్ స్టేట్మెంట్ అంటారు దీన్ని. ఎల్జ్ స్టేట్మెంట్ ఏంటంటే మీకు ఒకవేళ అవ్వకపోతే ఒక ఎర్రర్ మెసేజ్ అయితే పేస్ట్ చేసేయండి. అండ్ సేమ్ వే టోస్ట్
ఒకవేళ అవ్వకపోతే మనం ఏం చేస్తాం, ఈమెయిల్ వెరిఫికేషన్ అవ్వలేదు కాబట్టి ప్లీజ్ వెరిఫై యువర్ ఈమెయిల్ అంటాం. పోనీ ఈమెయిల్ ఈజ్ నాట్ వెరిఫైడ్ సంథింగ్ ఏదో మీకు ఇష్టం వచ్చింది అయితే మీరు రాయండి. నేనైతే ర్యాండమ్గా ఏదో రాశాను స్పెల్లింగ్ మిస్టేక్ లాగా. మీరు ఒకసారి రన్ చేసేది చూడండి. ఓకే గైస్, మనకైతే ఇక్కడ యాప్ అనేది రన్ అయిపోయింది. ఆల్రెడీ మనం అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు లాగిన్ అవుతాం. లాగిన్ మీద క్లిక్ చేయండి. చూసారు కదా మనకి లాగిన్ మీదకి వచ్చింది. మళ్ళీ మనకి అకౌంట్ లేకపోతే దీని మీద క్లిక్ చేస్తే మనకి దీని మీద వస్తుంది. చూసారు కదా గైస్, ఇది మనకు వర్కౌట్ అవుతుంది. ఇన్ కేస్ మేము చెప్పినట్టు మనకి ఇక్కడ లాగిన్ మీద అయితే ఒకసారి క్లిక్ చేద్దాం. బట్ మనకి చూడండి ఎంటర్ ఈమెయిల్ ప్లీజ్ అని ఒక ఎర్రర్ మెసేజ్ అయితే మనం సెట్ చేసాం. బట్ మనకేంటంటే ఇంకా మనకి ఇది పోవాలా, దీన్ని యాక్షన్ బార్ అంటారు. ఇదైతే రిమూవ్ అవ్వాలా. ఎందుకు రిమూవ్ అవ్వలేదని మనం ఇక్కడ ఒకసారి చూద్దాం. దీని మీద ఒకసారి క్లిక్ చేయండి. చూడండి గైస్, మనం అయితే ఇక్కడ రిమూవ్ అయింది. బట్ ఏంటంటే ఇది మనకి ప్రివ్యూ, గుర్తుపెట్టుకోండి. ఇది మనకి సెట్టింగ్ అన్నట్టు కాదు, ఇది ఒక ప్రివ్యూ మాత్రమే. మనం ఎక్కడ చేంజ్ చేసుకోవాలంటే మేనిఫెస్టోకి రండి. మేనిఫెస్టోకి వచ్చి మీరు ఇక్కడ ఏదైతే మీ లాగిన్ యాక్టివిటీ ఉంటుందో దాని దగ్గర మీరైతే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే మీరు మేనిఫెస్టోకి రండి. మేనిఫెస్టోకి వచ్చారు కదా గైస్, మీరు ఇక్కడ లాగిన్ ఓకే, ఇక్కడైతే మీరు థీమ్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. థీమ్ అంటే ఇక్కడ మనం క్రియేట్ చేసింది థీమ్ యాప్ స్టైల్లో క్రియేట్ చేసాం కదా, స్టైల్స్లో ఉంటుంది. దీని అయితే యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ రన్ చేయండి. మనం లాగిన్ అయితే చూద్దాం. లాగిన్ అయ్యి ఓకే గైస్, మనం అయితే యాప్ ఒకసారి రన్ చేసేది చూద్దాం. ఓకే గైస్, ఇక్కడ చూడండి నేనైతే ఇవి నా డేటాబేస్లో ఉన్న సేవ్ అయిన ఈమెయిల్ అండ్ పాస్వర్డ్. దాన్ని అయితే నేను ఇప్పుడు ఇక్కడ ఎంటర్ చేస్తాను. చూడండి సేమ్ ఎంటర్ చేయాలి. ఒకవేళ ఏదైనా తప్పు ఎంటర్ చేస్తే మాత్రం మీకు ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఒకవేళ పాస్వర్డ్ని మిస్టేక్ అయితే ఎర్రర్ చేస్తాను. ఒకసారి లాగిన్ మీద క్లిక్ చేద్దాం. చూడండి మీకు ఒక మెసేజ్ అని వస్తుంది. చూసే ఎర్రర్ దేర్ ఇస్ నో రికార్డ్ ఫోన్ కరెస్పాండింగ్ దిస్ అని మీకైతే ఒక మెసేజ్ వస్తుంది. ఇక్కడైతే మీరు ఖచ్చితంగా కరెక్ట్గా అయితే ఇవ్వండి. ఇది పాస్వర్డ్ నాది, ఇదిగో ఇక్కడ కనబడుతుందిగా, ఇది పాస్వర్డ్ ఎంటర్ చేశాను. ఇప్పుడు లాగిన్ మీద అయితే క్లిక్ చేస్తాను. చూడండి దేర్ ఇస్ నో అంటుంది, అంటే మనకి ఎక్కడో ఒక మిస్టేక్ అయితే వచ్చింది గైస్. ఓకే గైస్, ఆ మిస్టేక్ ఏం లేదు. ఇక్కడ ఏముందంటే గమేలని తప్పు పడింది. ఇక్కడ మనం ఇక్కడ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే ఫైన్. లాగిన్ మీద అయితే క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకైతే చూసారా లాగిన్ సక్సెస్ అని. ఇది మెయిన్ యాక్టివిటీ గైస్, గుర్తుపెట్టుకోండి. ఈ మెయిన్ యాక్టివిటీకి మనం వచ్చాం. ఇక్కడ మనకి కావాల్సిన కాంపోనెంట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి మనకి అవైలబుల్గా. మనం అయితే లాగిన్ అయితే అయిపోయాం. తర్వాత వీడియో ఏంటంటే మన స్ప్లాష్ స్క్రీన్ గురించి అండ్ మీకు ఒకటి చూపిస్తాను చూడండి గైస్. ఇప్పుడు దీన్ని నేను క్లోజ్ చేశాను కదా, మళ్ళీ ఇదే ఓపెన్ చేస్తాను చూడండి. ఇది ఓపెన్ చేస్తాను చూడండి. మీకు మళ్ళీ ఇదే వచ్చింది. మనం ఆల్రెడీ లాగిన్ అయిపోయాం కదా, మళ్ళీ ఇది ఎందుకు వచ్చింది? ఇది కాకుండా మనకి డైరెక్ట్గా మెయిన్ పేజ్ అనేది ఎలా ఓపెన్ అవ్వాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను కదా. దాన్ని మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదా షేర్ చేయండి.